హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము కుంభమేళాకి వెళ్ళాము. మా జర్నీని మేము ఎలా చేసామో మీ అందరికీ చూపిద్దామనుకుంటున్నాం. మేము కారులో నైట్ 10:30కి బయలుదేరాం. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కి చేరుకున్నాం. మా జర్నీ ఎలా జరిగిందో మీ అందరికీ చూపిద్దామనుకుంటున్నాను. రోడ్స్ ఎంతో బాగున్నాయి. జబల్పూర్ దగ్గర మేము ఆగాము. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది చూడండి, చాలా బాగుంది. సన్ రైజ్ ఎంతో బాగుంది చూడండి. ఈ వ్యూ పాయింట్ దగ్గర అందరూ వీడియోస్, ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు చూడండి. ఈ ప్లేస్ అంతా కూడా ఫారెస్ట్ హిల్ ప్లేస్. అందుకే చుట్టూ కూడా ఎంతో అందముగా ఉంది చూడండి. మేము కూడా వీడియోస్, ఫోటోషూట్స్ చేసుకున్నాం. దగ్గరకు వెళ్లే కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి. ఈ మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీనిని మళ్ళీ మనము చూడలేము. ఈ కుంభమేళా ఎంతో ఆధ్యాత్మికమైన, భక్తిపూర్వకమైన వేడుక. ఈ కుంభమేళా మన భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి పెద్దపీట వేసింది. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది మన భారతీయ సంస్కృతి. అందువల్లనే ఈ వేడుక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. మేము ఫుడ్ని కూడా క్యారీ చేసాం. అందుకే మేము మళ్ళీ ఎక్కడా ఆగలేదు. ఇంకా దగ్గరికి వచ్చినాక చూడండి, ఇక్కడ లైటింగ్ అది కూడా ఎంత బాగుందో చూడండి. యూపీ గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడెప్పుడు సంగంలో స్నానం చేయాలా అని అనిపించేలా ఉంది ఇక్కడున్న వాతావరణము. మర్నాడు మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 6 o'clock అయింది. కారు పార్క్ చేసుకోవడానికి 1 o'clock అయింది. పార్కింగ్ వెళ్ళడానికి 6 hours పట్టింది. అంత ట్రాఫిక్ ఉంది. తెల్లవారుజామున 1 o'clockకి అరేల్ ఘాట్లో కారు పార్క్ చేసుకున్నాం. అక్కడ నుంచి బైక్స్ పై సంగం ఘాట్కి వెళ్ళాము. అరేల్ ఘాట్ నుంచి సంగం ఘాట్కి 7 kilometers. ఇక్కడ నుంచి మేము బైక్స్ పై వెళ్ళాము. పర్ పర్సన్ 200 తీసుకున్నారు. రండి ప్రయాగరాజ్ వీధులన్నీ చూద్దాం. ఎర్లీ మార్నింగ్ కూడా ఎంత రష్గా ఉందో చూడండి. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు చూడండి.
మనము సంగం ఏరియాకి వచ్చాం. సంగం ఏరియాలో ఒడ్డున యమునా నది, మధ్య భాగంలో గంగా నది ప్రవహిస్తుంది. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇదే త్రివేణి సంగం. నా నెక్స్ట్ వీడియోలో త్రివేణి సంగమం యొక్క స్నానఘట్టాన్ని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.